ఉంటుందంటారా? జనాలు కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పారు కదా. చేసేవాళ్ళని బట్టి ఉంటుందండి. ఉమ్, అది ఉమ్, అంటే రెండు సాచి పడతాయి అన్నారు కదా, ఉమ్, మనసులో ఉంటే మార్గం ఉంటుందట. ఉమ్. ఆ చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. ఈ అరెస్టుల పర్వం ఎలా ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఇంతకు ముందు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా మాజీ నాయకుల్ని తీసుకుంటున్నారు కదా, ఏమనిపిస్తుంది కొంతవరకు? ఇదివరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంటారా, ఉమ్, వాళ్ళకి కేసులు ప్రూఫ్ అవ్వాలిగా. ఉమ్, తప్పు చేస్తారు, తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఉమ్, ప్రూఫ్ అవుతేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరన్నా, ఉమ్. లేకపోతే ఏం చేయలేరుగా. 14 రోజులు రిమాండ్ వల్లభనేని వంశీ గారు, నెక్స్ట్ కొడాల నాని గారు అంటున్నారు. అదేలేండి, ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగా కొన్ని ఆధారాలు దొరికినాయి, వాటిని బట్టి యాక్షన్ తీసుకున్నారు. ఉమ్. తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళ ఆధారాలు ప్రూఫ్ అయితే అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. వార్తా పత్రికలు కానీ ఇటు చూసుకున్న ఈ కిరణ్ రాయల్ గారి విషయం హడావుడి అవుతుంది. పెన్ డ్రైవ్ ఉంది, నాది పవన్ కళ్యాణ్ దగ్గరికి సంబంధించింది అంటారు. ఏముంది అసలు ఆయన దగ్గర? ఏమంటారు? పెన్ డ్రైవ్ ఏదో ఉందంట కిరణ్ రాయల్ గారి దగ్గర, మహిళల్ని ఇబ్బంది పెట్టిన తిరుపతి ఇన్ఛార్జ్ ఆయన ఏదో అంటున్నారు, నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, నేను ఏం మాట్లాడినా బాబు గారు పవన్ గారు ఏమి స్పందించరు అంటారు. అంటే వాళ్ళే బ్లాక్ మెయిల్ చేద్దామని అసలు ఏంటి, అసలు ఏం అంశం జరుగుతుంది? లక్ష్మి అనే ఒక మహిళని ఇబ్బంది పెడితే వీడియోలు కూడా వచ్చినాయి కదా సార్. అదే పెన్ డ్రైవ్ ఎవరి గురించి అంటారు? అది లేడీస్ ని ఇబ్బంది పెట్టారన్నా? కాదు సార్, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో ఉందంట ఆయన దగ్గర. ఎవరి దగ్గర అండి? ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర. సో అందుకని నేను ఏం మాట్లాడినా వాళ్ళు ఏమనరు అంటున్నాడు ఆయన. అంటున్నారా? నిన్న మొన్న అదే విషయం. సాధారణంగా అలాగే అంటారు. అది బయటికి రావాలి, ప్రూఫ్ అవ్వాలి. అది రేపు పొద్దున్న నిజంగా అది వచ్చింది అనుకోండి, అది డమ్మీ అంటారు. ఒరిజినల్ అన్నారుగా, దాని డమ్మీ కాదు ఇది ఒరిజినలే అని దాన్ని మనం ప్రూఫ్ చేసుకోగలగాలి. అది కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే కర్మఫలం అనుభవించక తప్పదు అంటున్నారు. కర్మఫలం అనుభవించక తప్పదు అంటున్నారు. మరి ఏంటి, నాయకులందరూ లోపలికైనా రేపు? కర్మఫలం అనుభవించక తప్పదు అంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళు తప్పించుకునే మార్గాలను బట్టి ఉంటుంది. ఇంకా ఆ కర్మఫలం అనేది ఎట్లా అంటే, ఇంకా నెక్ ఆఫ్ ది మూమెంట్, ఆఖరి మూమెంట్ లో రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు. ఉపాధ్యాయుల నియామకం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అనంతరం ఉంటుంది అంటున్నారు. డిఎస్సి కూడా ప్రకటించలేదు కదా సార్. డిఎస్సి ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు మార్చి తర్వాత ఏప్రిల్లో ఇస్తారు, జూన్ నాటికి పోస్టులు వస్తాయి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, గత ప్రభుత్వంలో కానీ ఇదే అవుతుంది. ఏంటి సార్, తల్లికి వందనం రెడీగా ఉందంటున్నారు, నిజమేనా? అమలు అవుతుందా? ఈ 15,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు బడ్జెట్ లో పెడుతున్నారు కదండి, బడ్జెట్ లో పెట్టిన తర్వాత అమలు చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అదే పిల్లలకు 15,000 ఇస్తున్నారు కదా, అది ఇవ్వలేమని చెప్పేసాడు, వచ్చే సంవత్సరం ఇస్తాడు ఆయన. అట్లాగే ఇది కూడా. ఏంటి సార్, మరి మిగతా సంక్షేమాలు చూసుకుంటే ఇంకా ఎదురు చూస్తున్నారు జనం 8 నెలల పాలనలో ఎలా ఉండబోతుంది? కేంద్రం మొన్న ఢిల్లీ కూడా కైవసం అయింది కాబట్టి ఈసారి ఇక మరి మన వాళ్ళు చెప్పింది వింటుందా, లేక అలా వాడుకుంటూ ఉంటుందా? ఎట్లా అంటారు? కేంద్రం చెప్పింది మనం ఏదైతే ఉందో కేంద్రం చెప్పినట్టుగా మనకు హామీలు ఇచ్చారు కదా సార్, అన్ని నెరవేరుస్తామని. వాళ్ళతో మనం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పినవి అన్ని అమలు చేస్తారా, లేకపోతే వెనక లాక్కుంటారా? మళ్ళీ ముందు పోలవరం పూర్తి అవుతుందండి, తర్వాత రాజధాని, ఈ రెండు అయిన తర్వాత మిగిలినవి. జగన్ 2.0 అంటున్నారు, మళ్ళీ జనంలోకి ప్రజల్లోకి వస్తారంటున్నారు. సమయం పడుతుందా, వస్తుందా? నిజంగా వస్తారా? హామీలు నెరవేర్చకపోతే అప్పుడు రావచ్చు, రావడానికి అవకాశం ఉంది. అవుతాయి అంటారా హామీలు మొత్తం కూడా? హామీలు పూర్తిగా కాకపోయినా సగం అమలు చేస్తారండి. తర్వాత ఏంటంటే కేంద్రం ఇచ్చే నిధులను బట్టి కొంతవరకు ఆధారపడి ఉంటుంది. కేంద్రం నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా వచ్చేస్తే 100% సక్సెస్ అవుతారు, లేదా అవ్వలేరు, సగం మట్టికి నెరవేరుతారు నాకు తెలిసి. కాంగ్రెస్ ఏమైనా బలోపేతం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇక్కడ ఆంధ్రాలో అంటారా? ఆంధ్రాలో బలోపేతం అవ్వాలంటే చాలా కష్టపడాలి. పిసిసి అధ్యక్షురాలు ఉంది కదా, ఆమె కష్టాన్ని బట్టి ఉంటుంది. రోజా గారు అటు చేరదామని చూస్తున్నారు, గత 2 రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి రోజా గారు. అవునండి, కాంగ్రెస్ లో చేద్దామని చూస్తున్నారంటారా? చేరినా ఆవిడకి అంత పేరు లేదు కదా, ఆవిడ పేరు మన వైసీపీలో ఉండగానే పోయింది కాబట్టి అంత ఆమె వల్లే పార్టీ బలోపేతం అవుతాడే అనడానికి లేదు. ఇంకా ఏదన్నా ఇవ్వాలంటే ఈవిడ వల్లే అవుతుంది, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వల్ల అవుతుంది. అంటే ఆయన మీద ఉన్న అభిమానం చేత, తర్వాత జగన్ మీద ఉన్న ఎలిగేషన్ వల్ల అవడానికి అవకాశం ఉంది. ఆవిడ పనితీరును బట్టి 4 ఏళ్లలో పోలవరం, అమరావతితో పాటు ఏదైతే 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు వచ్చే ముందు, 20 లక్షలు కాకపోయినా సగం మటుకు చేస్తారండి. నాకు తెలిసి రాజధాని పూర్తవుతుంది, పూర్తవకపోయినా 90% అవుతుంది, పోలవరం డెఫినెట్ గా అవుతుంది. ఇంకా మిగిలిన అంటారా సగం వరకు నెరవేరు. ఎందుకంటే ఇప్పటికే కట్టలేకపోతున్నారు, ఇవన్నీ కూడా భారంగా ఉన్నాయి. ఫైనాన్స్లు కానివ్వండి, రిపేర్లు కానివ్వండి. అలా ఉచిత బస్సులు వస్తే ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటది కదన్న. మాకుండేది వాళ్ళకు మాకుంటది, ఆటోళ్ళకి ఉంటది. ఉచిత బస్సులు అంటే మొత్తం ఫ్రీగా ఇవ్వరుగా బస్సులు. ఈ రోడ్డుకు 2వ అది ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉన్న బస్సులే సరిగ్గా ఆగట్లేదు స్టాపుల్లో. అంటే పెరిగిన ధరల నిమిత్తం కానివ్వండి, ఇవన్నీ అంశాల్లో మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదా కొంచెం అన్నా, లేకపోతే పర్లేదన్న? మాకు అర్థం పర్లే.
ఇప్పుడు కేసులు రాస్తారంటే ఆ ఫిట్నెస్ కరెక్ట్గా ఉంటే మేము ఎవరే రాయరు, మేము కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తే మా కేసే రాయరు. పోలీసు వాళ్ళు కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు అందరు కూడా. అంటే గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు ఆటో కార్మికులు 10,000 అన్నారు, ఒకవేళ అందుకున్నారా లేదా? అవునా, అవి రాలేదన్న, వాటి వల్ల ఇబ్బంది మాకు ఉంటది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేము ఓట్లు వేసాం, అది 10,000 రాలేదు. ఇప్పుడు అప్పుడు 10,000 వచ్చే దానికి మాకు దేనికో దానికి ఉపపడే. ఇప్పుడు 10,000 రావట్లేదని బాధపడితే అలాగా, ఫ్రీగా వచ్చి బాధపడితే అలాగా, దేని దానికే కదా. ఎలా ఉంటది అనుకుంటున్నారు? 4 ఏళ్ళు భవిష్యత్తు కోసం చూస్తున్నారు జనం అంతా. పిల్లల భవిష్యత్తు బాగుంటదని మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం అన్న. ఇప్పుడు పిల్లలకి రీఎస్మెంట్ ఉంటది కదా, అవి ఇవ్వట్లా, కాల్షిప్ ఇవ్వట్లా. 15,000 చొప్పున వాళ్ళు తల్లికి ఇవ్వట్లేదు, అవి ఇవ్వాలి కదా. మరి అవి ఇవ్వకపోతే ఇప్పుడు మా డబ్బులు తీసేసి పిల్లల డబ్బులు ఇవ్వాలంటే ఈ ఆటోలతో తోలుకుని ఎంత కట్టగలం? ఇప్పుడు ఇదే తీసేసారు ఆటో. చూస్తున్నారు లేదు, 2 రోజుల నుంచి పాత నాయకుల అరెస్టుల్లోనే హడావుడిగా ఉన్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లా. అవును, ఇప్పుడు 10,000 మాది 10,000 తీసేశారు, పిల్లలకి ఇచ్చే 15,000 కూడా ఆపేశారు. మరి ఇప్పుడు ఇది తీసేసినప్పుడు అదన్నా ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా ఇది ఇవ్వకపోతే మరి మాకు ఇబ్బందే కదా. భవిష్యత్తు కొంచెం కష్టంగా ఉంటుంది అంటున్నారు, పెరిగిన రేట్లు, కరెంట్ ఛార్జీలు, ఇవన్నీ. కరెంట్ ఛార్జీలు అంటే ఇప్పుడు అన్ని కట్టుకుంటా ఉన్నా. ఇప్పుడు కాల్చుకున్నప్పుడు కరెంట్ కట్టుకోవాల్సిందే, కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏదో ఒకటి మాకు ఇవ్వాలి కదా, మొత్తం అన్ని ఆపేసుకుంటే ఎలాగా? ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆపేసి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా ఇబ్బందిగా. అయ్యో ప్రభుత్వం ఎత్తుందని ఇప్పుడు పెద్ద చదువులు చదివించాం. మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, ఆయన ఒక ఎంబీఏ చేస్తున్నాడు, దగ్గరలో పడ్డాయి కానీ అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. కాలేజ్ ఫీజులు రీఎంబర్స్మెంట్ వచ్చిందా? ఎక్కడ రావట్లేదు కదా, అవి రావట్లేదు అండి. ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు మాకు వచ్చేది తీస్తారు, అవి ఆపేశారు. ఇప్పుడు పిల్లలు ఇవ్వాలి కదా. ఉద్యోగ కల్పన ఉంటుందంటారు, 20 లక్షలు అని చెప్తున్నారు 4 ఏళ్ళ. అలా ఉద్యోగం అంటే ముందు పిల్లలు చదివించుకోవడానికి అవి ఇస్తే కదా, పిల్లలు చదువులు పూర్తి అవ్వాలంటే. ఇప్పటికే అప్పులు చేయాల్సి వస్తుంది. ఎంత అప్పులు చేయగలం మేము? ఇప్పుడు చిన్న ఆటో మీద బతికేవాళ్ళం, మళ్ళీ ఫ్రీ బస్సులు అంటే మళ్ళీ ఎంతో కొంత భారం పడుతుందిగా మా మీద. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంతమంది అందుకున్నారు యూనియన్ లో 10,000? అందరూ చాలా వరకు అనుకున్నారంట, చాలా వరకు అందుకున్నారు. మళ్ళీ వస్తారంటున్నారు ఆయన 2.0గా. అది దేవుడి నిర్ణయం అన్న. మరి ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, అందుకని మేము ఫీల్ అవ్వట్లేదు. కిరణ్ రాయల్ గారి విషయం ఏమైంది? మహిళలు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు కదా, ఐడియా లేదన్న. పెన్ డ్రైవ్ కూడా ఏదో ఉందంటున్నారు నా దగ్గర, ఆయన నాకు పవన్ కళ్యాణ్ గారిది. నాకు ఐడియా వార్తల్లో చూస్తూ ఉంటారు కదా, అందుకని చూస్తాం కానీ అంత ఐడియా లేదన్న నాకు. చర్యలు ఉంటాయా నిజంగా? తప్పు చేస్తే చర్యలు ఉంటాయా? చర్యలు అంటే ఎందుకుంటామన్నా, ఎవరికైనా చట్టమే, ఎవరికైనా వెళ్ళాల్సివే. ఎలక్షన్ ప్రచారంలో దిగుతున్నాయి ఫస్ట్, తర్వాత ఏమంటున్నాయి అంటే డబ్బులు లేవు తర్వాత చూద్దాం అంటున్నారు. సరే, నిజంగా అర్హులకి ఇస్తే బాగుంటుందని కొంతమంది, సంక్షేమం అభివృద్ధి 2 ఒకేసారి చేయలేమని ఈ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అనేది తప్పు కాదండి, తప్పంతా ప్రజలదే. ఖజానా ఖాళీగా ఉందని 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఈరోజు స్పెషల్గా చెప్పక్కర్లేదు, నిన్న నాయుడు గారు చెప్పారు. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే. అయితే ప్రభుత్వాలు తప్పు అయితే కాదండి, ఎవరి స్వార్థం వాళ్ళది. నేను చెయ్యాలి సీఎం. ఎక్కడి నుంచి తెస్తావు పథకాలు? అమలు చెప్పేశారు, అయిపోయింది. తేవడానికి డబ్బు లేదు. ఇప్పుడు మళ్ళీ లేదని చెప్పడం చాలా హాస్యాస్పదం. అది ఖజానా ఖాళీ ఉందని తెలుసుగా నీకు ఆల్రెడీ. ఇటువంటి పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజాయితీగా గెలువు, అంతేగాని ఇవన్నీ ముందేమో ఆర్డర్లు ఇచ్చేయడం తర్వాత లేవని చెప్పడం చాలా హాస్యాస్పదం. అది గత 3 రోజులుగా చూసుకుంటే ఎవరైతే మంత్రులు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చారో, వైసీపీలో చేయని వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఎదురు తిరగడం మొదలు పెట్టారో అప్పుడే అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేస్తామన్నారు. వల్లభనేని గారు, వంశీ గారు అరెస్ట్ అయ్యారు. అవునండి. ఎలా ఇది ఏంటంటే ప్రజలను మభ్యపెడతాం తప్ప నిజానికి ఏమీ లేదు. ఒక మాట అండి, టోటల్ గా అందరూ దొంగలే. దొంగ లేని వాడు ఎవరు చెప్పండి? మినిస్టర్ కానించి ప్రజలు కానించి అందరూ దొంగలే. ఒక పక్క ఇదే అంశంలో చూసుకున్నట్లయితే దీనికి 14 రోజులు రిమాండ్ వేశారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మళ్ళీ ఇది ఒక సానుభూతి అంశంగా మారుతుందా ప్రజల్లోకి? ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా జరగంగానే సానుభూతి వస్తుందిగా. అవును. అయితే విశేషం అంటే ఏమి లేదండి ఇందులో. స్పెషల్ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడేమో వీళ్ళల్లోనే వేశారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడేమో వీళ్ళల్లోనే వేస్తున్నారు. ఇదే పని. ప్రజల గురించి ఆలోచించడం, ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎలా పెరుగుతున్నాయి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవనం ఎలా గడుస్తుంది అనే ఆలోచన ఏ మంత్రివర్గానికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారి వ్యవహారం గత వారం రోజులుగా హడావుడి. మహిళని ఇబ్బంది పెట్టారని లక్ష్మి అంట ఆవిడ పద్దాకు వచ్చి వీడియో లీక్ చేయడం జరుగుతుంది. ఈయనేమంటున్నాడంటే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ లో పవన్ కళ్యాణ్ గారి వీడియో ఉంది, అందుకే నేను ఏం చేసినా వీళ్ళు ఏమంటలేదని ఈయన అంటున్నాడు. అసలు ఏంటి? అదేంటి వీళ్ళు బెదిరిపోతారా? నిజంగా నిజం ఉండొచ్చండి.
నిజం లేకుండా ఎవరు చెప్పడుగా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ధైర్యంగా చెప్తున్నా. ఉంటే ఉందని చెప్తా, ఉంటే సైలెంట్ గా వెళ్ళిపోతా. నీకెందుకు చెప్తా అవసరం? అంటే నిజంగా పెన్ డ్రైవ్ ఉందంటారు. ఉండే ఉంటది, లేకుండా ఏది రాదు, నిప్పు లేదో పొగ రాదండి. కాకపోతే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు దాస్తున్నారు అంతే, దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యువతల వాడు పార్టీ గెలిచిన పార్టీలోకి ఎందుకు మారుతున్నాడు? ఆయన ఆస్తులు కాపాడుకుంటాకి, అంతేగాని ప్రజల సేవ చేద్దామని కాదు. ఏ ప్రభుత్వం అయినా అంతే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ఎక్కువ మహిళలకి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారంటున్నారు కదా, మరి ఈ అంశంలో క్రమశిక్షణ చర్యలు ఎలా ఉంటాయి? మహిళని వేధించిన అంశం కదా అది. ఆయన ఈ ప్రభుత్వానికి రాజకీయాలకి కొత్త అండి, అంటే 10 సంవత్సరాలు అవుతుంది. ఒక మంత్రి పదవిగా కొత్త, ఇంకా బిహేవింగ్ ఎక్కడ ఏ స్టెప్ వేయాలనేది అనుభవం లేదు. ఒక రకంగా 90% చేసే మనిషే. అయితే ప్రజలు అనుకూలించాలి, ప్రభుత్వాలు అనుకూలించాలి. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం అన్నారు, 7-8 నెలలు గడిచింది. ఈ మధ్యలోపే డిప్యూటీ సీఎం అక్కర్లేదు, మళ్ళీ లోకేష్ గారిని పెట్టాలి అన్నారు. మరి ఇదే మాట ఫస్ట్ లో ఆలోచించుకుని ఉంటే 5 సంవత్సరాలు ఈయన ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ నేను సీఎం చేస్తానంటే, లేదు ఇంకో సీఎం, ఇంకో డిప్యూటీ సీఎం పోస్ట్ కి ఇద్దరు చూసుకుంటారు. అంటే బీజేపీ ఏమైనా లాగిద్దా ఈయన మళ్ళీ రేపు? ఎందుకంటే బీజేపీకి పెద్దపీట వేస్తుంది ఈయన పద్దాక ఫస్ట్ నుంచి. అవునండి, బీజేపీకి వచ్చే అవకాశం మన విజయవాడ ఏపీలో లేదండి, అవకాశం లేదు. టీడీపీ లేదా వైసీపీ అంతే. కాకపోతే సపోర్టింగ్ సెక్షన్ లో ఏదో కంపెనీ ఇచ్చినట్టు అక్కడ వరకు ఇవ్వటానికే బీజేపీ, మనకు పూర్తిగా లేదు. వస్తే తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది, కానీ ఏపీలో బీజేపీ అనేది అభ్యర్థులు నిలబెడతాం, సపోర్ట్ చేయటం ఇంతవరకే. అంతేగాని బీజేపీ నాయకత్వం అనేది మన ఏపీకి లేదు. 4 ఏళ్లలో అమరావతి పోలవరంతో పాటు యువతకి 20 లక్షల ఉద్యోగ కల్పనలో కంపెనీలు వస్తాయి అంటున్నారు. కొంచెం సమయం పట్టినా చూస్తారా జనం, లేకపోతే సంక్షేమం కోసమే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా? సరే, 20 లక్షలు అనేది పక్కన పెట్టండి, ఉన్న పథకాలకే ఇవ్వడానికి లేదు డబ్బులు. ఇంకా ఎక్కడ కల్పిస్తావు? బయట వాళ్ళు వస్తారు, వచ్చి ఒక కంపెనీ వచ్చిందనుకో, ఎంతమంది ఉద్యోగాలు ఇస్తావు? ఒక 500 మంది, 700 మంది, 1000 మంది ఎక్కువ, లేకపోతే 2000 ఎక్కువ. 20 లక్షల మంది ఉపాధి కల్పించడం అనేది కళ అండి. పోలవరం అమరావతి అనేది హైకమాండ్ లో ఉంది కనుక అయ్యే అవకాశం ఉంది. అది నువ్వు నేను చేయలేము, అది డైరెక్ట్ హెడ్, అది ఆయన చేయగలడు, చేసే అవకాశం ఉంది. మనం చేయించుకునే అవకాశం మనకు ఆ బుద్ధులు మనకు లేవు. జగనన్న 2.0 అంటున్నారు, ఈసారి ప్రజల్లోకి వస్తారంటున్నారు, మళ్ళీ ఆహ్వానిస్తారా ప్రజలు? ఆహ్వానించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈయన పథకాలు చెప్పారు, అమలు పరచలేకపోతున్నారు. ఇప్పుడు నిన్నేమో పబ్లిక్ గా చెప్పేశారు ఖజానా ఖాళీ ఉందని. ఖజానా ఖాళీ ఉందని ఆల్రెడీ తెలుసుగా. అది కాకుండా నాయుడు గారు చదివింది ఎకనామిక్స్, ఏదో రోడ్లు వెంబడి నాలాగే ఇంటర్మీడియట్ 10th కాదుగా, ఎకనామిక్స్. ఆయన చదివిందే ఎకనామిక్స్. రామారావు గారు అల్లుడిని చేసుకుంటానికి కారణం కూడా ఎకనామిక్స్ చదివాడని అల్లుడిని చేసుకున్నాడు ఆయన. లేకపోతే ఆయన ఇప్పుడు అదే ఏపీఏ సైకాలజీయో లేకపోతే వేరే చదువులు అని ఉంటే రామారావు గారు చేసుకునేవాడే కాదు అసలు. సో తదుపరి ఎలా ఉంటది 4 ఏళ్ళు? 4 ఏళ్ళు అనేది ఇలా దుర్భరంగా బతకటమేనండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే. ఎందుకంటే అధికారులు సగం తినేస్తున్నారు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావట్లా. వస్తున్నాయి, ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది, అధికారులు సగం, మిగిలిన చిన్న వాళ్ళు సగం. ఆఖరికి ఏదో అన్నమయ్య సినిమాలో 5 ముక్కలాగా ఉంటుంది. ఆఖరి అక్కడ 100 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ రూపాయి వస్తుంది. పబ్లిసిటీ మట్టికి ఫుల్, అడావిడి మట్టికి మామూలుగా ఉండదు. ఏంటంటే ఇక అంతే, ఇక ఖజానా నిల్లు అసలు దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఇక దానికి అసలు డిస్కషన్ కూడా అనవసరం. ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు పథకాలు, ఎవరి గురించి? ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు, కరెంటు ఫ్రీగా ఇస్తున్నావు, బియ్యం ఫ్రీగా ఇస్తున్నావు, ఇల్లు ఫ్రీగా ఇస్తున్నావు, ఇంకా చదువులకి ఫ్రీగా ఇస్తున్నావు. ఇంకా వాడు ఎందుకు కష్టపడతాడు? నాకు అన్ని ఫ్రీగా అయ్యి నేను ఇంట్లో కాళ్ళు పైకెత్తు పడుకుంటా. ఏమీ లేనోడి ఇంట్లో ఏసీ ఉంటుంది, ఏమీ లేనోడి ఇంట్లో, మధ్యతరగతి ఇంట్లో ఏమి ఉండట్లేదు. ఉన్నవాడంటే సార్ చెప్పనక్కర్లేదు.